అందరికి నమస్కారం అండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామా? ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. గుత్తి వంకాయ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. నెల్లూరులో కూడా ఏంటంటే ఈ పద్ధతిలో ఎక్కువ చేస్తారండి. ఇక్కడ ఎక్కువ ఇష్టంగా అయితే తింటారనమాట. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 10 వంకాయలని, మీడియం సైజు వంకాయలని అయితే 10 తీసుకోవాలి. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఒక టమోటా సన్నగా కట్ చేసుకోవాలి, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చెనగపప్పు అండి, 10 ఎండుమిర్చి అయితే తీసుకుందాము. ఇక్కడ వచ్చి ఏంటంటే వేరుశనగ పప్పులు, ఆవాలు, టేస్ట్కి తగినంత సాల్ట్, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ మనం గుత్తి వంకాయలో పెట్టుకునే మసాలాను అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ వచ్చి ఏంటంటే 4 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు అయితే వేసుకోవాలి, 5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అయితే వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టామేంటంటే అవి తొందరగా మాడిపోతాయి, టేస్ట్ కూడా అంత బాగోదనమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే 10 ఎండుమిరకాయల వరకు వేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఏంటంటే మనం మీడియం సైజు 10 వంకాయలను అయితే తీసుకున్నాము. మనం కూరలో కారం ఎక్కడ యాడ్ చేయము. ఈ 10 ఎండుమిరకాయలతోనే టేస్ట్ అనేది, కారం అనేది సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈలోపు మనము వంకాయల్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది అంటారు వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తే వంకాయలు నల్లకైపోకుండా ఉంటాయి అంటారు. అంటే సాల్ట్ వేయకుండా ఒక్కసారి ఇలా చూడండి, నల్లగేమైపోవు కాయలు. మేమేంటంటే ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేయము, నార్మల్ వాటర్లోనే వేస్తే మనం వేసినవి అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ వంకాయలకి 4 వైపులా కట్ చేసుకున్నాం కదా, దాని లోపల ఈ పిండిని అయితే పెట్టేసుకుందాము. చూపిస్తున్నట్టు అన్ని కాయల్లో ఇలా పట్టేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఏంటంటే మనకి కాయలన్నిటికీ 10 కాయలకి పెట్టంగా మనకి ఏంటంటే మనం వేసుకున్న పిండి కూడా, కారం కూడా మిగులుతుందనమాట. చూసారా, ఈ విధంగా అయితే అన్నిటికీ లోపల పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బాండ్లీ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటననిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంట తగ్గించే చేసుకోండి. హైలో పెట్టామంటే ఉల్లిపాయలు కూడా ఎక్కువ మాడిపోతాయి, టేస్ట్ అంత బాగా రాదు. ఇక్కడ వచ్చి ఏంటంటే ఉల్లిపాయలు కొంచెము మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడు వేసేస్తే మన మీద చిటపటలాడకుండా అయితే ఉంటుంది. మనం ఏంటంటే ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు వేస్తే చిటపట అంటుంది కదా, ఆనియన్స్ వేసిన తర్వాత వేసామంటే అది కొంచెము ఆయిల్ పైకి లేకోకుండా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం అటు ఇటు బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏంటంటే టమాటాలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే కొంచెం మీడియం సైజులోనే గ్యాస్ అనేది పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వంకాయలను రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, గుత్తి వంకాయలను, ఇవైతే వేసేసి ఎక్కువ తిప్పకుండా కొంచెం అటు ఇటు ఉడికించుకోవాలండి. మనకి వంకాయలు బాగా తొందరగానే ఉడికిపోతాయి. మనకి వంకాయ ఉడకలేదు అట్లా ఏమి ఉండదనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే మనకి ఈ వంకాయలకి పెట్టంగా మిగిలిన మసాలా ఉంది కదా, అవి కూడా అయితే ఈ దీంట్లో వేసేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే మనం కారంలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే ఏంటంటే 1 గ్లాస్ వాటర్ వరకు పోసేసుకొని మూత పెట్టించుకొని ఉడికించుకోవాలి. వంకాయ అనేది కొంచెం మెత్తగా ఉడికిందాక మూత అనేది పెట్టేసి ఇంకా ఉడికించేసుకోవటమే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి చపాతీలోకి.
అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. ఇంక ఇది వచ్చి ఏంటంటే ఇంకా మనకి ఉడుకుతూ ఉంటుంది. మనం ఏంటంటే మధ్యలో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏంటంటే అడుగు అనేది అంటుతూ ఉంటుందన్నమాట. మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకైతే అడుగైతే అంటదు. ఇక్కడ వచ్చి ఏంటంటే మన వంకాయ ఉడికిందా లేదా అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనము ముందే పులుసు పోసామంటే వంకాయ అయితే ఉడకదనమాట. అప్పుడు ఏంటంటే టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతుంది. వంకాయ ఉడికిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసును కూడా పోసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయ అయితే బాగా ఉడికిపోయింది కాబట్టి మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నాం కదా, 2 సార్లు అంటే ఎక్కువ వాటర్గా పోయకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా పోసామంటే మనకి ఆల్రెడీ ఏంటంటే కర్రీ అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి పులుసు పోసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇంక మూత పెట్టించుకొని 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఏంటంటే మనం మూత అయితే తీసి చూద్దాము. కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోవచ్చింది. ఆయిల్ అయితే ఎప్పుడైతే అలా పైకి వచ్చేస్తుందో కర్రీ అనేది మనకైతే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను తినిన తర్వాతే వీడియో పెడతాను కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది. వంకాయ కూడా మనకి మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, ఏంటంటే మనము పులుసు పోసాం కదా, వంకాయ టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకోవద్దు. వంకాయ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. లైక్ ఇచ్చి వెళ్ళండి.